మన సినిమా ఇండస్ట్రీలోని సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలతో కూడుకున్న విషయాలు. అందులోనూ ముఖ్యంగా కొన్ని దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన ఒకప్పటి గొప్ప సినిమా హీరోలు వాళ్ళ తర్వాతి తరం వారసులు అంటూ సినీ వారసులుగా కొనసాగుతున్న నేపథ్యం. అలాంటి వారిలో కొంతమంది హీరోలు మాత్రం వాళ్ళు హీరోలుగా రాణించినప్పటికీ ఆ కుటుంబంలోని వాళ్ళు ఎవరు సినీ వారసులుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టకపోయినప్పటికీ వాళ్ళ వ్యక్తిగత జీవితాలలోనూ ముఖ్యంగా వాళ్ళు ఎంచుకున్న ఆయా రంగాల్లోనూ గొప్పగా ఎదుగుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి వారసుల గురించే. తెలుగు చలనచిత్ర సినిమారంగానికి గర్వకారణంగా సినిమా ఇండస్ట్రీలో సోగ్గాడు అని పిలిపించుకున్న ఏకైక హీరోగా నేటికి మనందరికీ బాగా గుర్తుండిపోయిన శోభన్ బాబు గారి గురించి. ఈ మధ్య కాలంలో శోభన్ బాబు గారి కుటుంబ నేపథ్యంలోని ఆయన కుటుంబ సభ్యుల గురించి మనం రకరకాల విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక విషయం. శోభన్ బాబు గారి మనవడు, ముఖ్యంగా ఆయన చిన్న మనవడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో, ఎలా ఉంటాడో తెలిస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందే. శోభన్ బాబు గారు ఉన్నప్పుడే ఆయన తర్వాత ఎవరూ కూడా సినిమా రంగంలోకి రాకూడదు అంటూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అలాంటి నేపథ్యంలో మరి ఆయన వారసులం అంటూ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా వెలుగులోకి వస్తున్న విషయాల్లో ముఖ్యంగా శోభన్ బాబు గారి చిన్న కూతురు కొడుకు అంటే ఆయన మనవడి ఎవరో ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలిస్తే మనందరం నోరెళ్ళబెడతాము. ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, శోభన్ బాబు గారు సినిమా రంగంలోకి అడుగు పెట్టడం కంటే పెళ్ళైంది. భార్య పేరు శాంతకుమారి, ఆయనకి ముగ్గురు కూతుళ్ళు, ఒక కొడుకు ఉన్నారు. ముగ్గురు కూతుళ్ళు, చిన్న కూతురి పేరు నివేదిత. ఇక శోభన్ బాబు గారు ఉన్న రోజుల్లోనే ఆయన కూతురు పెళ్లి ఎంతో ఘనంగా ఓ ప్రముఖ వ్యాపారవేత్తకి ఇచ్చి చేయడం జరిగింది. పైగా ఆయన తన ముగ్గురు ఆడపిల్లల విషయంలో, ఇంటికి తెచ్చుకునే అల్లుళ్ళ విషయంలోనూ అంతేకాదు, ఇంటికి తెచ్చుకునే కోడల విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు వహించారట. అందుకే తన ముగ్గురు పిల్లల పెళ్లిళ్ళ గురించి ఆలోచించినప్పుడు ముఖ్యంగా తన ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసే వాళ్ళ భర్తలు అంటే తన ఇంటికి వచ్చే అల్లుళ్ళ కుటుంబ నేపథ్యం గురించి, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న విషయాల గురించి బాగా ఆలోచించే ఆయన అలాంటి కుటుంబంలో, ఉన్నతమైన కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా బాగా చదువుకొని తమకంటూ ఒక ప్రత్యేక స్థాయిని సంపాదించుకున్న వాళ్ళలోని కుటుంబంలోని వాళ్ళని ఇచ్చి పెళ్లిళ్ళు చేయడం జరిగింది. అలాంటి వారిలో ముఖ్యంగా ఆయన చిన్న కూతురు అయిన నివేదిత గురించి గనక మాట్లాడుకున్నట్లయితే, నివేదిత గారి పెళ్లి శోభన్ బాబు గారు ఉన్న రోజుల్లోనే ఎంతో ఘనంగా జరిపించారు. ఇక ఆయన చిన్న అల్లుడి పేరు నందమూరి విష్ణురావు. ఈయన ఆ రోజుల్లోనే ఆంధ్ర యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసి ఆ తర్వాత పిహెచ్డి కూడా చేసి డాక్టరేట్ పట్టా తీసుకునే వ్యక్తి. అలా ప్రముఖంగా విద్యావేత్తగా, అలా ప్రొఫెసర్గా ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేస్తూ వచ్చిన అతను ఆ తర్వాత సొంతంగా వ్యాపారాలు కూడా చేస్తూ ఓ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా సెటిల్ అవ్వడం జరిగింది. అలా ఓ మంచి ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన ఇతనికి తన చిన్న కూతురునిచ్చి పెళ్లి చేయడం జరిగింది. మరి నివేదిత, విష్ణురావుల వ్యక్తిగత జీవితాన్ని గనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అంటే శోభన్ బాబు గారికి ఇద్దరు చిన్న మనవళ్ళు ఉన్నారు. పెద్ద కొడుకు పేరు సౌగంధ్ కృష్ణ నందమూరి, రెండవ కొడుకు పేరు సౌరభ్ చంద్ర నందమూరి. ఇక ఇద్దరు మనవళ్ళు అమెరికాలోనే చదువుకొని మాస్టర్స్ ని కంప్లీట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్లు శోభన్ బాబు గారి చిన్న కూతురి కొడుకు అంటే శోభన్ బాబు గారి మనవడు అయిన సౌగంధ్ కృష్ణ నందమూరి గురించి గనక మాట్లాడుకున్నట్లయితే, ఈ అబ్బాయి కూడా ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ ని కంప్లీట్ చేసి ఆ తర్వాత మాస్టర్స్ చేయడానికి అమెరికాకి వెళ్ళి అక్కడ రోచెస్టర్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత అమెరికాలోనే సెటిల్ అయి కొన్నేళ్ల పాటు ప్రముఖ ఎంఎన్సి కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్ గా పనిచేస్తూ వచ్చిన అతడు ఈ మధ్య కాలంలోనే ఇండియాకి రావడం జరిగింది. ఇక మొదటి నుంచి తండ్రి కూడా విద్యా రంగంలోనూ రాణిస్తూ ఉండడంతో ఇక తాను కూడా సొంతంగా బిజినెస్ ని స్టార్ట్ చేయాలన్న ఆలోచనతో ఎడ్యుకేషన్ రంగంలోకి అడుగు పెట్టాడు. ఇక మాస్టర్స్ ని కంప్లీట్ చేసి ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే ఇతనికి పెద్దలకు తెచ్చిన వివాహం జరిగింది. ఇక ఇతని భార్య పేరు దీప్తి నందమూరి. ఇక ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే కూడా మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఈ అమ్మాయి కూడా హార్వర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ ని కంప్లీట్ చేసి కొన్నేళ్ల పాటు ఉద్యోగం కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అమ్మాయి కుటుంబ నేపథ్యం అంతా కొన్ని దశాబ్దాలుగా ఎడ్యుకేషన్ రంగంలో రాణిస్తూ ముఖ్యంగా గుంటూరు, విజయవాడ లాంటి సిటీస్లో కొన్ని సంవత్సరాలుగా డిగ్రీ కళాశాలను నడుపుతున్న ఒక ప్రముఖ ఎడ్యుకేషన్ కుటుంబం వీళ్ళది. అలా ఆ కుటుంబం అంతా ఎడ్యుకేషన్ రంగంలో రాణిస్తూ ఉండడంతో తనకి కూడా ఎడ్యుకేషన్ రంగంలోకి అడుగు పెట్టాలి అన్న ఇంట్రెస్ట్ ఉండడంతోనే అమెరికన్ ఎడ్యుకేషన్ కరిక్యులం మీద టీచర్గా కొన్నేళ్ల పాటు అక్కడ స్కూల్లో పనిచేసి సర్టిఫైడ్ అమెరికన్ ఎడ్యుకేషనల్ టీచర్గా సర్టిఫికేషన్ ని సంపాదించుకొని ఇక ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఇండియాకి రావడం జరిగింది.
ఇక అమెరికన్ ఎడ్యుకేషన్ కరిక్యులంని ఇండియాలోకి కూడా తీసుకురావాలి అన్న ఉద్దేశం ఆక్మీ అన్న పేరుతో స్కూల్స్ని స్టార్ట్ చేసి ఇప్పుడు విజయవాడ, గుంటూరులోని టాప్ స్కూల్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్గా వీళ్ళ స్కూల్స్ ఉన్నాయని చెప్పాలి. ఇక ఈ స్కూల్స్లో ఎల్కేజీ నుంచి +2 వరకు ఎడ్యుకేషన్ ఉంటుందని, హైలీ ఇంటరాక్టివ్గా ఉండే ఇంప్లిమెంటేషన్ తరహాలో ముఖ్యంగా అమెరికన్ ఎడ్యుకేషన్ కరిక్యులంని ఇండియాలోకి తీసుకువచ్చి ఇక్కడ పిల్లలకి అర్థమయ్యే విధంగా చదువు చెప్పడం జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు. ఆ విధంగా ప్రస్తుతానికి ఆక్మీ స్కూల్ అన్న పేరుతో టాప్ స్కూల్స్గా రాణిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే వీళ్ళు హైదరాబాద్లో కూడా వాళ్ళ కొత్త బ్రాంచ్ని స్టార్ట్ చేయబోతున్నారట. ఈ మధ్య కాలంలోనే శోభన్ బాబు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ముఖ్యంగా ఆయన కూతుళ్ళ గురించి, కొడుకు గురించి, వాళ్ళ కుటుంబ నేపథ్యాల గురించి, మనవళ్ళు మనవరాళ్ళ గురించి మునిపెన్నడూ లేని విధంగా అకస్మాత్తుగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం కూడా ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. అదండి అసలు సంగతి. మరి తెలుగు వెండి తెరపై తనదైన అందంతోనూ నటనతోనూ ప్రేక్షకులందరినీ కట్టిపడేసిన శోభన్ బాబు గారి మనవడు అయిన సౌగన్ కృష్ణ నందమూరి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.